సో పవన్ కళ్యాణ్ మాత్రం తనకు సంబంధించిన 3 సినిమాల గురించి ఒక క్రేజీ అప్డేట్ అయితే ఇచ్చాడు. అంటే సినిమాలన్నిటి కూడా నేను డేట్స్ ఇచ్చా కానీ వాళ్ళే సరిగ్గా వాడుకోలేదనే విధంగా. ఖచ్చితంగా అంటే ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రెస్ మీట్ లో అన్ని విషయాల గురించి మాట్లాడారు అండ్ ఇంక్లూడింగ్ అల్లు అర్జున్ అన్ని టాపిక్స్ కవర్ అయిపోయి అండ్ ఇంకా సినిమాల గురించి కూడా మాట్లాడుతుంటే ఫస్ట్ అయినా మీరు ఓజీ అంటున్నారు, నాకు అది బూతులాగా వినిపిస్తుంది, నాకు తిట్టులాగా బెదిరింపుల్లాగా వినిపిస్తున్నాయి, ప్లీజ్ మీరు అన్ని సార్లు అనకండి అనే విధంగా కొంచెం చివాట్లు పెట్టారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా అది రాజకీయ సభ కావచ్చు, పర్యటన కావచ్చు, ఏదైనా ఓపెనింగ్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు అక్కడ ఓజీ ప్రధానమంత్రి అదే విధంగా సీఎం ఉన్నారు ఆపేయండి అనే విధంగా ఆయననే రిక్వెస్ట్ చేసుకున్న ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. మెయిన్లీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ హరిహర వీరమల్లు పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందనే వార్తలు ఎక్కువ వినిపించాయి. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఫస్ట్ మాట్లాడారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆయన స్టార్టింగ్ లో డేట్స్ ఇచ్చారట. డేట్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న డైరెక్టర్స్ కానీ అక్కడ ఉన్న టీం వాళ్ళు కానీ స్క్రిప్ట్లో చేంజెస్ ఉన్నాయి, మేము ఇంకా మార్పులు చేర్పులు చాలా చేయాలని చెప్పేసి వాళ్ళు షూట్ డిలే చేశారు. ఆయన ఇచ్చిన డేట్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. అయితే ఈ సినిమాస్కి సంబంధించి ఈ 3 సినిమాలు సైన్ చేసే కన్నా ముందే నేను పాలిటిక్స్లోకి వెళ్తున్నాను, నాకు నేను టైం కుదరకపోవచ్చు, నేను ఇచ్చినప్పుడు మీరు తీసుకోండి, బికాస్ నాతో కాకుండా మీకు ఉంటుంది కదా మిగతా షూట్ హీరోయిన్ది కానీ లేకపోతే డాన్స్ వేరేవి కానీ అవన్నీ మీరు కంప్లీట్ చేసేసుకోండి, అది బాగుంటుంది అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా అంతా కూడా అరే ఎప్పుడెప్పుడు వస్తుంది, మరి ఈయనేమో షూట్ కంప్లీట్ అయింది అంటున్నారు, మరి ఎందుకు అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన దానిపైన క్లారిటీ ఇచ్చారు. హరిహర వీరమల్లు ఓజీ చాలా తక్కువ డే షూటింగ్ ఉంది. మెయిన్లీ హరిహర వీరమల్లుకి ఇంకో 8 డేస్ మాత్రమే షూటింగ్ పెండింగ్ ఉంది, అది కంప్లీట్ చేసి ఫస్ట్ నేను నెక్స్ట్ ఇయర్ హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసేసుకున్నా. దాని తర్వాత ఓజీ షూటింగ్ ఉంది, అది కూడా నేను కంప్లీట్ చేసుకొని కంటిన్యూస్గా నేను ఇంకో 2-3 సినిమాలు మీకు ఇస్తాను. ఉస్తాద్ భగత్ సింగ్ కొంచెం టైం పడుతుంది, ఈ 2 సినిమాలు మీకు కంటిన్యూస్గా అయితే వచ్చేస్తాయి. మొత్తానికైనా 3 సినిమాలకైతే డేట్స్ అయితే ఇచ్చారంట, కాకపోతే వాళ్ళే సరిగా మాత్రం యూజ్ చేసుకోలేదని ఆయన అయితే చెప్తున్నారు. హరిహర వీరమల్లు టైంలో కూడా వాళ్ళకి ఆల్రెడీ ముందు చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని సక్రమంగా వాడుకున్నారు కాబట్టి వాళ్ళు తొందరగా అయిపోయింది షూటింగ్. ఓజీ వాళ్ళు అంత కరెక్ట్గా వాడుకోదారంట. మెయిన్లీ హరిహర వీరమల్లు సెట్స్లలో మిగతా క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళ షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. టైం ఇస్తే ఇంకొక 8 to 9 డేస్ టైం ఇస్తే ఆ షూట్ అంతా కంప్లీట్ అయిపోతుందంట. సో అది కంప్లీట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇయర్ 2025 మెగా ఇయర్ అని చెప్పొచ్చు. మనకు ఫస్ట్ గేమ్ చేంజర్తో స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఎండ్ కాకపోయినా ఏప్రిల్ ఆర్ మే ఆ టైం కల్లా ఖచ్చితంగా ఈయన సినిమా సెట్స్లోకి ఆన్ స్క్రీన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ మొత్తం మెగా ఇయర్ అవ్వబోతుంది. అయితే ఈ 3 సినిమాల గురించి పవన్ కళ్యాణ్ అయితే అప్డేట్ ఇచ్చాడు. అంటే ఆయన డేట్స్ ఇచ్చాడు కానీ వాళ్ళే సరిగా యూజ్ చేసుకోలేదు. మొత్తానికి అయితే డేట్స్ ఇచ్చినా ఇవ్వకుండా ఇప్పటి నుంచి అయితే అన్ని 3 సినిమాలు తొందరలోనే కంప్లీట్ చేసుకుంటా మీ ముందుకు వస్తాయనే విధంగా అయితే చెప్పాడు.